హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ మహతి రాగా. ఈ వీడియో వచ్చేసి నిన్న సండే రోజుదన్నమాట. అంటే 4th జాన్యువరిది. మీరందరూ ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు మీ ఇంట్లో సండే రోజు? నేనైతే ఎప్పుడు చేసేలా కాకుండా రొటీన్కి భిన్నంగా స్పెషల్ మసాలా ఫిష్ ఇగురు చేశాను. నార్త్ సైడ్ వాళ్ళు చేసేలాగా చేసి చూపిస్తాను. నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మేము ఉండేది రాంచీలో. ఇక్కడికి వైజాగ్ నుండి ఇంకా కోల్కతా నుండి సీ ఫుడ్ అంతా వస్తుంది. కానీ రాంచీలో దుర్వా డ్యామ్ ఉంటుంది. ఇక్కడ నుండే రాంచీకి వాటర్ సప్లై ఉంటుందన్నమాట. ఆ డ్యాంలో పట్టిన చేపలు ఇవి కత్తల అంటారు. చాలా బాగుంటాయి. ముళ్ళు తక్కువగా ఉంటాయి, అలాగే కండ ఎక్కువగా ఉంటుంది. ఇవే ఎక్కువగా తెస్తారు మా వారు. వీటిని బాగా వాటర్లో సాల్ట్, పసుపు ఇంకా నిమ్మరసం వేసి బాగా కడిగిన తర్వాత ఇలా సాల్ట్, పసుపు ఇంకా కారం వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి మొత్తం 2 కేజీల ముక్కలు. కానీ నేను ఇప్పుడు దగ్గరగా కేజీ ముక్కలతో కర్రీ చేస్తున్నాను. ముందు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మీడియం వెల్లుల్లిపాయ మొత్తంగా వలుచుకున్నాను. కొంచెం అల్లం ముక్క, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, ఒక పెద్ద నల్ల ఇలాచి, కొంచెం చెక్క, 2, 3 ఎండుమిర్చి, ఇవి కాశ్మీర్ రెడ్ చిల్లీ తీసుకున్నాను. మామూలు రెడ్ చిల్లీ అయినా పర్వాలేదు. ఇవన్నీ వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోవాలి. నార్త్ స్టైల్లో చేస్తున్నానని చెప్పాను కదా, ఇక్కడ ఆవాల నూనెను బాగా వాడతారు వంటలకి. ఈరోజు నేను ఆవాల నూనెతోనే చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నిండుగా ఆయిల్ తీసుకున్నాను. ఇది బాగా వేడవ్వాలి ఆయిల్. ముందుగా సాల్ట్, పసుపు, కారం వేసి కలుపుకొని రెడీ చేసుకున్న ఈ చేప ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాతే చేప ముక్కలను వేసి వేపుకోవాలి, లేదంటే కళాయికి అతుక్కుపోతాయి. అందుకే ఎప్పుడైనా సరే వండే పాత్ర బాగా వేడవ్వాలి. అలాగే ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాతే ఫ్రై చేసుకుంటే అతుక్కుపోవన్నమాట. మనమైతే కర్రీ వేరేగా అలాగే ఫ్రై వేరేగా చేసుకుంటాం కదా, కానీ నార్త్ వాళ్ళు ఇలానే ఫ్రై చేసుకొని ఆ ముక్కల్ని కర్రీలో వాడతారు. మరీ కరకరలాడేలాగా కాకుండా మామూలుగా ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల్ని ఫ్రై చేసాము అంటే కర్రీ అంత టైం పట్టదు, తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకేమీ ఆయిల్ వేయలేదు. అదే ఆయిల్లోనే కట్ చేసుకున్న ఒక ఆనియన్ను అలాగే 4 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఈ రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. నూనె అంతా ఆయిల్ అంతా పైకి తేరే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ చేపల్లో వేసాము, చూసుకొని సరిపడా సాల్ట్, పసుపు ఇంకా కారం వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి చింతపండే యూస్ చేయట్లేదు కాబట్టి ఎక్కువగా టమాటాలని ఒక 4-5 టమాటాలని బాగా గ్రైండ్ చేసుకొని అది కూడా ఈ మసాలా పేస్ట్లో వేసి బాగా ఇది కూడా బాగా కలుపుకొని నూనె అంతా పైకి తేరే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కస్తూరి మేతిని బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇది వేయడం వలన మంచి ఫ్లేవరు యాడ్ అవుతుందన్నమాట కూరకి. ఇంకా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు కర్రీకి సరిపడా వాటరు వేసుకోవాలి. పులుసులా కావాలనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1.5 గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను అన్నమాట. ఎంత మరిగినా లాస్ట్లో ఈ ముక్కలన్నీ వేసేటప్పటికి దగ్గర పడిపోతుంది. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని అన్నీ సరిగ్గా సరిపోయాయో లేదో చూసుకొని, అంటే సాల్ట్, కారం ఏమన్నా తక్కువైతే వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలన్నమాట. టమాటాల వలన వచ్చిన పులుపే సరిపోతుంది. ఇది ఇగురు కదా, మీకేమన్నా ఇంకా పులుపు కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు అనమాట. ఇంకా ఈ పులుసు బాగా మరిగిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న చేప ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, ఆల్రెడీ చేప ముక్కల్ని ఫ్రై చేసుకున్నాము.
పులుసుని బాగా మరిగించాము. ఇంకా ఈ ముక్కల్ని వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీరని వేసుకొని మరో 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎలా ఉంటుందో అని ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో అయితే అందరికీ భలే నచ్చేసింది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కూడా ఇవ్వండి వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.